సభ్యురాలు శ్రీమతి నామిడాల యశస్వి రెడ్డి గారిని ఇక్కడ ఉపయోగించుకుంటున్నాం. ఈ రోజు ఈ విజయోత్సవ ర్యాలీ ఆ రోజు ఏమనుకున్నాం మనం ఇక్కడ నిల్చొని విజయోత్సవ ర్యాలీ అని ఆ రోజే నిర్ణయించుకున్నాం మనం. ఈ రోజు ఇది రెండో విజయోత్సవ ర్యాలీ మనకి. ఈ రోజు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మన చైర్మన్ తూనం శ్రవణ్ గారికి, వైస్ చైర్మన్ రజనీ గారికి, అట్లనే ఇక్కడ ఉన్న మా అభ్యర్థులందరికి, కౌన్సిలర్లకి, నిలబడ్డ అభ్యర్థులకి, మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందున్న తొర్రూరు పట్టణ వాసులకి, ముఖ్యంగా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున నా నమస్కారాలు. అట్లనే టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరి మీ అందరి జాన్సమ్మ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈ మున్సిపాలిటీ అనేది మొత్తం నిన్న రాష్ట్రం మొత్తం తొర్రూరు వైపు చూసింది. భగవంతుడు కూడా మన వైపే చూసిండు. మీ అందరికీ కూడా తెలుసు, మీలో 16 వార్డులకు సంబంధించిన మనుషులు ఉన్నారు. మీ అందరు కూడా మన వెనకాల ఎన్ని కుతంత్రాలు జరిగినాయో, ఎన్ని వెన్నుపోట్లు పడవడం జరిగిందో, ఎన్ని ఇబ్బందులు పెట్టడం జరిగిందో, బ్యాక్ స్టాబింగ్ అని తెలుసు కదా, వెన్నుపోటు, అవన్నీ చాలా చేసిండ్రు. చాలా మంది మన పార్టీ ముసుగులో ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేసి మరి ఓట్లేద్దని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మీలో చాలా మందికి ఆ విషయం తెలుసు. మరి ఎవరన్ని కుతంత్రాలు బాగున్నా కానీ అందరికన్నా పైన ఒకళ్ళు ఉంటారు. ఎవరు? ఆ దేవుడు చల్లగా చూసిండు మనని. కాకపోతే ఏంటి చెప్పండి, చైర్మన్ రావడండి, వైస్ చైర్మన్ రావడండి, ఒకటి వచ్చి ఒకటి రాలేదన్నా ఏమో రెండు. మళ్ళీ వాళ్ళకి ఎంత టెన్షన్ ఉందో మనకు అంతే ఉంటది కదా. ఆడ కూర్చొని వాళ్ళు స్లిప్పులు రాస్తుంటే వాళ్ళైతే మెజర్ చేసుకుంటున్నారు పేపర్ ని. కొలత అంటే ఏడో ఒకటి ఎక్కువ తక్కువ ఉంటే అది గుర్తుంచుకొని ఇస్తారు అనుకుంటే ఏమో మళ్ళా కొలిసి వాళ్ళకి ఎట్లనో మనకంతే. ఏదైనా న్యాయంగా జరగాలి. కొలిసి ఒక్కొక్క పేరు చూపించి మళ్ళీ అందులో పెట్టేటప్పుడు చూపించి మీ పేరేనా అడిగి ఆ డబ్బాలో వేసి దాన్ని బాగా షేక్ చేసి మళ్ళా ఆర్డీఓ గారు కళ్ళు మూసుకొని తీసినారు. అంటే మన వైపు న్యాయం ఉంది కాబట్టే కదా. ఎవరు మోసం చేసినా దేవుడు చూసిండు మనని. వాళ్ళందరికీ ఇదే గుణపాఠం. ఇప్పటిదాకా పాలకుర్తిలో ఒకలాంటి రాజకీయం చూసిండ్రు, రాబోయే రోజుల్లో మరొక రాజకీయం చూడబోతున్నా అని చెప్తున్నా. వెన్నుపాటుదారులు అందరూ చూడబోతున్నారు పాలకుర్తిలో రాజకీయం ఎట్లుంటుందో. ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త, ఒక్కొక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు, లీడర్లు అందరూ కూడా అసలు నిద్రాహారాలు లేకుండా, తిండి తిప్పలు లేకుండా కష్టపడ్డారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ గెలిచిన దానికన్నా ఎక్కువ మజా వస్తుంది గెలవడం. నాకైతే నిజంగా చెప్తున్నా, నా రిజల్ట్ రోజు నేను అసలు చూడలేదు సరిగ్గా. ఏమో కష్టపడడం పడ్డం తర్వాత దేవుడు తీసుకుంటాడని. కానీ ఇది ఎట్లుందంటే అంత మన జీవితాంతం ఒకటి చేసి అవన్నీ పనంగా పెడితే ఎట్లుంటది, దాంట్లో వచ్చే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తే మనకి ఎట్లుంటదో అట్లుంది ఈ మున్సిపాలిటీ రిజల్ట్ అనేది. ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. 16 వార్డులలో ఉన్న మన అభ్యర్థులందరూ కూడా మీరు చూసినట్టయితే మెజారిటీ ఏమో 500 ఒక దగ్గర, 200 ఒక దగ్గర, 150 ఒక దగ్గర, డబల్ డిజిట్స్ కొన్నే మనకు వచ్చిన మెజారిటీ. ఎక్కువ శాతం చాలా ఎక్కువ మెజారిటీ వచ్చింది. పోయినవేమో 13, 30 ఇంకా 2 డిజిట్స్ లో ఉన్నాయి. ఒకటో ఏదో 3 డిజిట్స్ లో ఉన్నట్టున్నాయి. అంటే మన ప్రయత్నంలో లోపం లేదు. ఇందాక అనుకున్నట్టుగా ఆ లోపం ఎక్కడుందో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉంటాం అందరం కూడా. ఒకటే, ఎవరు ఎట్లన్నా పోనీయండి, మనము ఎప్పుడు కూడా అదే విధంగా న్యాయంగా వెళ్ళినప్పుడు అన్ని మనకు కలిసి వస్తాయి. అది వాళ్ళకి నిన్న అర్థమై ఉంటది, ఏది చేసినా కానీ న్యాయం ఉంటదని. మన తొర్రూరు టౌన్ లో వచ్చేసి డెవలప్మెంట్ చేయాల్సింది చాలా ఉంది. నేను ప్రతి ఒక్కటి తిరిగినాము, అందరం కూడా అన్ని వార్డులు తిరిగినాము. ప్రతి గల్లీ, ఇల్లు ఆల్మోస్ట్ అన్ని కూడా తిరగడం జరిగింది. ఈ రోడ్డు ఇదంతా కూడా ఎక్కడెక్కడ ఏమేం చేయాలి అన్నది ఇంకా క్లియర్ గా ఐడియా వచ్చింది.
ఇది పేరుకి టౌనే కానీ లోపల ఇంకా చాలా వెనుకబడి ఉంది అన్నది. టౌన్ అంటే ఈ అటుమూలకి ఇటుమూలకే కాదు, ఇంకా లోపలికి చాలా ఉంది. అదంతా కూడా అభివృద్ధి చేయాల్సింది ఉంది. కొన్ని వార్డులల్లో అయితే కొన్ని చోట్ల కొన్ని లైన్లల్లో పల్లెటూరు కన్నా కూడా వెనుకబడి ఉన్నాయి. మరి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నా ఎక్కడెక్కడైతే ఇల్లు ఇస్తామని మాట ఇచ్చినామో అన్న మాట కాబడి ఇప్పుడు కూడా ఉన్నాము. అర్హులైన ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇల్లు పెట్టించే బాధ్యత మా అందరిది. మరి అట్లనే రోడ్ల డ్రైన్ల ఏమున్నాయో అవన్నీ కూడా తప్పకుండా చేపిస్తామని ఎటువంటి అనుమానం లేదు. కానీ మొన్న మీరు చేసిన పోరాటం ఉంది కదా, ఆ తర్వాత రిజల్ట్ తర్వాత మీరందరూ ఎంత అంటే మనకందరికి కూడా ఏదో తెలియని ఎమోషన్ ఫీలింగ్ అందరికి కూడా. ప్రతి ఒక్కరు ఈ రిజల్ట్ కోసము మళ్ళా దాని తర్వాత చైర్మన్ ఎన్నుకునేదాకా ఎంత ఇన్వాల్వ్ అయ్యి చూసిండ్రో అన్ని కూడా చూస్తూనే ఉన్నాము. మరి మీరందరూ కలిస్తేనే మన కుటుంబం, మాకు మేము కాదు. ఇక్కడ తొర్రూరు టౌన్ లో డెవలప్మెంట్ ఖచ్చితంగా చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరు కూడా మాట ఇస్తుండ్రా? నేనే ఇస్తున్నానా మీ తరపున? ఇస్తారా? వాళ్ళు చేయకపోతే నేను ఉన్నా కదా, వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఇందులో ఎవ్వరు కూడా ఏదో ఎత్తులు జిత్తులు తెలిసిన వాళ్ళు కాదు. అందరు మంచి మనుషులే ఉన్నారు. మన కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ అందరు కూడా తప్పకుండా తొర్రూరులో అభివృద్ధి చేసుకుందాము. మరి ఈ తొర్రూరుకి వచ్చి మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కొంతమంది ఎన్నో మాటలు అన్నారు. వాళ్ళందరికీ కూడా మా సమాధానం ఏంటంటే ఒకటి మా అన్నకు ఒకటే గిఫ్ట్. ఇది ఒక్కటి చెప్పడానికన్నా ముందు ఇంకొకటి చెప్పాలి. మన గౌరవ మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఎవరు? ఈ టౌన్ ఎవరు దత్తకు తీసుకుండ్రు? శ్రీనన్న దత్తకు తీసుకుండ్రు. మరి ఇన్నిసార్లు మన దగ్గరకు వచ్చి అంటే ఎంత టైం లేకపోయినా కానీ ప్రత్యేక దృష్టి తొర్రూరు పైన పెట్టి ఇక్కడికి వచ్చి ప్రచారం అయినా లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని అన్ని కూడా మినిట్ టు మినిట్ అన్నట్టుగా మానిటర్ చేసిండ్రు. అట్లనే వేమన్నా కూడా మరి అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా. అట్లనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ పాలమూరు ఆడబిడ్డ ఇచ్చే గిఫ్ట్ ఆ తొర్రూరు చైర్మన్ సీటు. ఇప్పటి నుంచి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఒక్క మాట మీదనే ఉండాలి. ముందున్నట్టుగా ఒక్క మాట మీద ఉండి మనం ముందుకు నడిస్తే మన అడుగుకి అవతల గుండెల్లో గుబులు పుట్టాలి. సిపిఐ పార్టీ పూర్తి మద్దతు తెలిపింది ఈసారి మనకి. విశ్వేశ్వరరావు అంకుల్ ఇప్పుడే వెళ్ళిపోయినారు. మరి సిపిఐ పార్టీకి కూడా థ్యాంక్ యూ. ముఖ్యంగా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి, ప్రతి కాంగ్రెస్ సైనికుడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విజయం అనేది మొత్తం అంటే ఏదో వేరే ఎలాగో కాదు, మొత్తం రాష్ట్రం చూసింది మన వైపు, నిన్న తొర్రూరు వైపు. ఈ విజయం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. అట్లాంటి ఘన విజయం నిన్న సాధించినాము. మన ఎంపీ గారు తొర్రూరు మన్వరాలు తెలుసు కదా, తొర్రూరు మన్వరాలు మన ఒక అక్క లెక్క సపోర్ట్కి వచ్చింది. అక్కకి మొత్తం తొర్రూరు టౌన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా అక్క వస్తే కూడా అది కూడా తట్టుకోలేకపోయింది. అంటే వాళ్ళు చూడండి, అక్క వస్తుంటే మన కార్ అడ్డం పడుకున్నారు, కార్ పైన కొట్టినారు. వాళ్ళకి అట్లుంటది ఏదైనా దౌర్జన్యం. అయినా కానీ వాళ్ళు ఎంత ఏడ్చిండ్రో, నవ్విన నాపచ్చైనా వండుతుంది. ఎప్పుడైనా మనం ఎంత ఏడిపించిండ్రో అవన్నీ కూడా మనము ఏమి వేరే సమాధానాలు చెప్పలే, దేవుడు సమాధానం చెప్పి ఇంకా చాలా సచిన పామని మళ్ళీ ఎక్కువ చంపొద్దు, వదిలేయండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.